శ్రీమాత్రే నమః. నక్షత్రవనం అండి ఇది. నక్షత్రవనం సింహాచలం దగ్గరలో ఉంది ఇది. ఈ నక్షత్రవనంలోని మనకి 27 రకాల చెట్లు ఉంటాయి. 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లు ఉంటాయి ఇక్కడ. మనకి దగ్గర దగ్గర పుణ్యక్షేత్రాల్లో ప్రతి చోట కూడా ఇప్పుడు మనకి ఇవి వెలుస్తున్నాయి. మనకు అవకాశం ఉన్నంత వరకు దర్శించుకోవడం మంచిది. మనం ఈ 27 వృక్షాలను ఒకే దగ్గర చూడలేం కాబట్టి ఈ నక్షత్ర వనాల్లో మన దగ్గరలో ఉన్నది ఈ సింహాచలం కావచ్చు, తర్వాత రామనారాయణం కావచ్చు. ఇక్కడ ప్రతి పుణ్యక్షేత్రంలో నక్షత్ర వనాలు వెలుస్తున్నాయి. అక్కడికి వెళ్ళి మనం 27 వృక్షాలని ఒకే చోట దర్శించుకోవచ్చు. మనకి కావలసిన వృక్షానికి ప్రదక్షిణాలు చేసి అక్కడ నక్షత్ర పూజలు కూడా చేయించుకోవచ్చు. కానీ సింహాచలంలో నక్షత్ర పూజలు చేస్తారని నేను చెప్పను, కానీ మనకు అవకాశం ఉన్న మేరకు మనకు తెలిసిన వరకు మనం చేయించుకోవచ్చు. చూడండి, ఒక్కొక్క నక్షత్రం గురించి చెప్పుకుందాం. ఇప్పుడు మనం ఏ నక్షత్రానికి ఏ మొక్క నాటాలి, ఏ వృక్షాన్ని మనం పూజించాలి అనేది తెలుసుకుందాం ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించి ఒక్కొక్క వీడియోలోని ఒక్కొక్క నక్షత్రం గురించి మాత్రమే, ఆ చెట్టు ఏమిటి, దానికి మీరు పాటించవలసిన నియమాలు కానీ, పాటించవలసినటువంటి చదవలసినటువంటి శ్లోకం కానీ, ఆచరించవలసినటువంటి విధి విధానాలు కానీ, ఎన్ని ప్రదక్షిణాలు, ఏ రకంగా పూజ చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో దీనికి అనుసంధానంగా నేను జతపరుస్తాను. అవి కూడా మీరు చూడండి. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం నక్షత్రాలు, దానికి సంబంధించిన మొక్కల గురించి, వృక్షాల గురించి తెలుసుకుందాం. నక్షత్రవనం అనేది భారతీయ జ్యోతిష్యంలోని 27 నక్షత్రాలకు సంబంధించిన 27 చెట్లను కలిగినది. అశ్విని నక్షత్రం నుండి రేవతి నక్షత్రం వరకు ఉన్న 27 నక్షత్రాలకు ప్రతి నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు చొప్పున కేటాయించబడింది. నక్షత్ర వృక్షాలను నాటి పెంచడం ద్వారా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం ఇస్తాయని నమ్మకం. ఇటువంటి వనాలలో ఒకటి సింహాచలంలో ఉన్న నక్షత్రవనం. మనకు దగ్గరలో ఉన్నది, మనం దర్శించదగింది. అశ్విని నక్షత్రం కరస్కర ముషిడి, రెండు కూడా ఒకటి సాంస్కృతిక నామం, ఒకటి ఏంటంటే మనకి అందుబాటులో మనం వాడేటటువంటి నామం, కానీ రెండు కూడా ఒక్కొక్కే వస్తాయి. అలాగే భరణి నక్షత్రం దాత్రి ఉసిరి, కృత్తిక నక్షత్రం ఉదుంబర మేడి, రోహిణి నక్షత్రం జంబు నేరేడు, మృగశిర నక్షత్రం కదిర కాచు నల్లచండ్ర, ఆరుద్ర నక్షత్రం కృష్ణ పిప్పలి, పునర్వసు నక్షత్రం వంశీ వెదురు, పుష్యమి నక్షత్రం పిప్పల రావి చెట్టు, ఆశ్లేష నక్షత్రం నాగకేసరి, మఖా నక్షత్రం రోహిణి మర్రి, పూర్వ ఫల్గుని పలాస మోదుగ, ఉత్తర ఫల్గుని నక్షత్రం ప్లక్ష జాతి జువ్వి, హస్త నక్షత్రం అంబష్ట అంపిలేపి కొండమామిడి, చిత్తా నక్షత్రం బిల్వ మారేడు, స్వాతి నక్షత్రం అర్జున తెల్లమద్ది, విశాఖ నక్షత్రం వికంకట వెలగ, అనురాధ నక్షత్రం బకుల పొగడ, జ్యేష్ఠ నక్షత్రం సరళ దేవదారు, మూలా నక్షత్రం సజ్జు రోజము సరోజము, పూర్వాషాఢ నక్షత్రం మంజుల అశోక, ఉత్తరాషాఢ నక్షత్రం పనస, శ్రవణ నక్షత్రం అర్క ఎర్రజిల్లేడు, ధనిష్ట నక్షత్రం సమీ అనచండ్ర, శతభిష నక్షత్రం కదంబ వృక్షం అన్నమాట, పూర్వభాద్ర నింబ వేప, ఉత్తరాభాద్ర నక్షత్రం ఆమ్ర మామిడి, రేవతి నక్షత్రం మధుక ఇప్ప చెట్టు. ఇప్పుడు మనం నక్షత్రాల గురించి, చెట్ల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే ఇక్కడ ఈ వనంలో ఉన్నటువంటి చెట్లను చూసి మనం నమస్కరించుకోవడమే. ఇవన్నీ కూడా సమయభావం వల్ల నేను త్వరగా తీసేశాను, కానీ ఒక్కొక్క నక్షత్రానికి సంబంధించిన చెట్టును
దాని పూజను తర్వాత నేను షార్ట్స్లో పెడదలుచుకున్నాను. కొంచెం సమయం పడుతుంది. ఒక్కొక్క చెట్టుకి నేను ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఇది చూపించి మీకు ఏ విధంగా విధి విధానాలతో చేయగలుగుతారో నేననేది మీకు పొందుపరిచి షార్ట్స్లో పెడతాను. ప్రస్తుతానికైతే ఈ నక్షత్రాలను చెట్లను చూసి దర్శించుకొని మనసులో నమస్కరించుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు సింహాచల దర్శనంకి వెళ్ళేటప్పుడు కానీ రామనారాయణంలో కూడా ఉంది మనకు దగ్గరలో అని. ఏ పుణ్యక్షేత్రంలో అయినా నక్షత్రవనం అనేది ఇప్పుడు విరివిగా పెంచుతున్నారు కాబట్టి మీకు అవకాశం ఉండేవాళ్ళు దగ్గరుండి మీరు వెళ్ళి దర్శనం చేసుకోగలరు. అక్కడ అవకాశం ఉంటే పూజలు కూడా చేయించుకోవచ్చు. ఏ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ఒక్కసారి అయినా కూడా ఆ నక్షత్రానికి సంబంధించిన వృక్షాన్ని నాటి విధి విధానాలు పూజ చేయవలసింది. లేని పక్షంలో ప్రతి క్షేత్రంలో నక్షత్రవనాలు వెలసాయి. అక్కడికి వెళ్ళి మనకు తోచిన విధంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పూజలు ఆచరించవచ్చు. ప్రస్తుతానికైతే ఇప్పుడు 27 నక్షత్రాలకు సంబంధించిన చెట్లను చూసి నమస్కరించుకోండి. ఇప్పుడు ఈ నమస్కరించుకోవడం వల్ల ఈ చెట్లలో తిరగడం వల్ల ఈ మొక్కల నుంచి వచ్చేటటువంటి ఔషధ గాలి మనకి తగిలి మనకు మనసుకు హాయిగా అనిపిస్తుంది. మనకి నక్షత్ర శాంతి అయినట్లు కూడా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. ఇంకా మీకు నెక్స్ట్ షార్ట్స్లో ప్రతి నక్షత్రం గురించి దాని పూజ గురించి ఆ మొక్కల గురించి నేను ప్రతి ఒక్కటి కూడా ఈ 27 నక్షత్రాలకు సంబంధించిన వీడియోలు కూడా షార్ట్స్లో పొందుపరుస్తాను. అవి కూడా చూడండి.